అనాథ పిల్లల పేరుతో ప్రజను దోపిడీ చేస్తున్నారు. మోసగాళ్లు ఆటోకు మైక్ పెట్టుకుని తిరుగుతూ దుస్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. వాటిని అనాథ పిల్లలకు ఇవ్వకుండా అమ్ముకోవడం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో సాగుతున్న దోపిడీని అధికారులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నెలకి కలెక్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నా డబ్బులు మొత్తం ఈ బట్టలు మొత్తం ఎవరికి ఇస్తారమ్మా మీరు? ఎవరికి ఇస్తారమ్మా ఈ సరుకులు మొత్తం మీరు? ఎక్కడమ్మా ఈ ఆశ్రమం వచ్చేసి మీకు చెప్పండి. ఇది విజయవాడ ఆశ్రమం. దీని మీద పేరు తెలుసా? విశాఖపట్నం. ఇది కృతిక అనేది కీర్తి ఫౌండేషన్ విజయవాడ అడ్రస్ గురించి చెప్తా. సీతారాం ఉందా తమ్ముడు? నేను చెప్పేది ఆల్రెడీ ఇది ఫేక్ అని మా దగ్గర కంప్లీట్ గా ఉన్నాయి. కావాలంటే చూపిస్తా. చూపిస్తాను. టెన్షన్ మాకు ఈ ఫౌండేషన్ ఫోన్ చేయి. ఆల్రెడీ వైజాగ్ లో కూడా దీని మీద యాక్షన్ జరుగుతూనే ఉంది. వైజాగ్ లో నడుస్తూనే ఉంది ఇది ఫౌండేషన్ మీద. అర్థమైందా? ఈ బట్టల మీద తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? మీరు వేరే ఓనర్ ఉన్నారు. చెప్పండి, మీరు వేరే సార్ ఉంటారు. ఆ సార్ వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. మీరు తీసుకెళ్ళి బట్టలైనా వస్తువులైనా సరే వాళ్ళకి. ఆటో కూడా మీ సొంతం కాదు. ఆటో వాళ్ళు కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంతే కదమ్మా? ఆటోలు వాళ్ళే ఇస్తున్నారు. మీకు జీతాలు చేతి వాళ్ళే. మీరు తీసుకెళ్ళి ఆటో ఆ సరుకు మొత్తం వాళ్ళకి అప్పగించాలా? వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలియదు తమ్ముడు. ఆటో చెప్పేది నువ్వు. నాకేం తెలియకపోతే ఆటో ఇది కాదు, ఆటో మీ సార్ ఇస్తాడు, మీకు శాలరీ ఇస్తాడు అని మాకు తెలియదుగా. తెలిసిద్దా? మాకు తెలుసు. ఫౌండేషన్ మొత్తం తెలుసు. ఫౌండేషన్ ఎక్కడిది ఏంది నేను పుట్టిపుత్రాలు మాకు మొత్తం తెలుసు. వాడు తెలుసుకున్నాకే ఎవడైనా సరే వచ్చి ఆపాలంటే ఎవడైనా వచ్చి ఆపేది ఎందుకు ఆపుతాడు? అన్ని తెలిసినోడే ఆపుతాడు. ఎందుకంటే ఊళ్ళో 100 మంది ఉన్నారు. ఎవరికి లేదుగా. చూసుకోండి, కొద్దిగా ఫౌండేషనే. అదే ఫౌండేషన్ అన్న. ఈ ముగ్గురు ఫోన్ చేయాలి. స్టేషన్ పంపిస్తున్నారండి మమ్మల్ని. మీ ఆడొచ్చి ఫోన్ చేయండి.